శ్రావణి జలమండలి జీఎం అనంతలక్ష్మి కుమార్ నివాసంలో ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం మల్లాపూర్లో ఉన్నటువంటి అనంతలక్ష్మి కుమార్ నివాసంలో ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడుతున్నాడు అనే ఆరోపణలు, ఆ తరహా ఫిర్యాదు ఏసీబీ అధికారులకు వచ్చిన క్రమంలోనే ఈరోజు ఎర్లీ మార్నింగ్ దాదాపు 4:30 నుండే సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో కూడా వీక్ సంబంధించి ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాము. మొత్తం నోట్ల కట్టలు గుర్తించారు. నోట్ల కట్టలతో పాటు ఇటు బంగారు, వెండి, విలువైన ఆభరణాలకు సంబంధించి వాటన్నిటిని కూడా ఏసీబీ అధికారులు ఇంట్లో గుర్తించిన సిట్యువేషన్. అయితే అనంతలక్ష్మి కుమార్ సంబంధించి జలమండలి జీఎంగా అతడు పనిచేస్తున్నాడు. సో పెద్ద మొత్తంలో కూడా అవినీతికి పాల్పడతాడు అనే ఆరోపణలు కూడా చాలా గట్టిగా ఉన్న క్రమంలోనే అతని నివాసం పైన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీకి సంబంధించి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి దాదాపు 8 చోట్ల ఒక మల్లాపూర్ నివాసమే కాకుండా మల్లాపూర్ నివాసంతో పాటు దాదాపు 8 ప్లేసెస్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇతని బంధువులకు సంబంధించిన నివాసాలు, ఎందుకంటే బినామీలు అనే ఆరోపణలు, అలాంటి అనుమానాలు ఉన్న వారిపైన కూడా ఏసీబీ సంబంధించిన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో మనకు అందుతున్న ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ బట్టి ఏసీబీ అధికారుల నుండి దాదాపు ఇప్పటికీ ₹1 కోటి పైగానే లిక్విడ్ క్యాష్ మల్లాపూర్లోని కుమార్ నివాసంలో గుర్తించడంతో పాటు బంగారము, వెండి సంబంధించిన ఆభరణాలు పెద్ద మొత్తంలో కూడా గుర్తించారు. ఇప్పటికే లోకల్ పోలీసులకు కూడా ఏసీబీ అధికారులు సమాచారం అందించారు. సో ఇటు మనీని లెక్కబెట్టేందుకు ఈ కౌంటింగ్ మిషన్ వీటన్నిటిని కూడా ప్రస్తుతం అధికారులు తీసుకొని ప్రస్తుతం మల్లపూర్లో ఉన్నటువంటి కుమార్ నివాసానికి ఇటు ఏసీబీ అధికారులు చేరుకున్న సిట్యువేషన్ ఉంది. సో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డాడు. ఇటు జలమండలికి సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన దాంట్లో కూడా పెద్ద మొత్తంలో బ్రైబ్ తీసుకునేవాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పటివరకు అతని పైన వచ్చిన ఫిర్యాదుల్ని బేస్ చేసుకొని ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.